రాజకీయాల్లో అనుమానాలు, అపార్థాలు అధికం. చాలా వేగంగా అనుమానాలు కమ్ముకుంటాయి. ఎందుకంటే అది రాజకీయం కనుక. అయితే ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అదే అనుమానంతో ఉన్నట్టు తెలుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఆ ఫ్యామిలీ గెలిచింది. తాను సైతం చుట్టుపక్కల వారిని గెలిపించలేకపోయాను, కానీ సదరు ఫ్యామిలీ మొత్తం ఎలా గెలిచింది అనేది ఇప్పుడు జగన్లో ఉన్న అనుమానం. దానికి తోడు ఆ కుటుంబం విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఆయనలో ఉన్న అనుమానాలను మరింత పెంచుతోంది. ఇంతకీ ఆ ఫ్యామిలీ ఏదో తెలుసా? పెద్దిరెడ్డి కుటుంబం. అయితే జగన్ రెడ్డి కోసం పరితపించే ఆ కుటుంబం ఇప్పుడు ఆయన అనుమానాలకే కారణం అవుతుండడం విశేషం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభంజనంతో వైసీపీ కొట్టుకుపోయింది. కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లో గెలిచింది. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి ద్వారకానాథ్ రెడ్డి, రాజంపేట ఎంపీ స్థానం నుంచి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గెలిచారు. అప్పుడే జగన్లో ఓ రకమైన అనుమానం పెరిగినట్టు వార్తలొచ్చాయి. పెద్దిరెడ్డన్నా, మీ కుటుంబ సభ్యులు మాత్రమే గెలిచారు, అందులో ఏం కిటుకుందో చెప్పండన్నా అంటూ నిలదీసినంత పనిచేశారట జగన్. సాధారణంగా జగన్ అనవసర వ్యాఖ్యలు చేయరు, జోకులు కూడా వేయరట. అటువంటిది ఆయన అలా అడిగేసరికి పార్టీ శ్రేణులు సైతం ఓ రకమైన అనుమానం కనిపిస్తోంది. పెద్దిరెడ్డి కుటుంబంపై కేసులైతే నమోదవుతున్నాయి. ఆయన కుమారుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. అయితే జైలులో అన్ని రకాల వస్తువులు, ములాఖతులో ఎటువంటి కఠిన నిబంధనలు లేకుండా చూసుకున్నారు. ఇది జగన్లో మరింత అనుమానం పెంచింది. అందుకే ఆయన కనీసం మిథున్ రెడ్డిని పరామర్శించలేదు. అదే వల్లభనేని వంశీని, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి నేతలను జైలుకు వెళ్లి పరామర్శించారు. కానీ తనకు అత్యంత సన్నిహితుడైన, నమ్మకస్తుడైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మాత్రం మాట మాత్రానికి కూడా పలకరించలేదు. జైలు నుంచి బయటకొచ్చిన మిథున్ రెడ్డి జగన్ను కలవనూ లేదు. తాజాగా తంబళ్లపల్లి కల్తీ మద్యం వ్యవహారం బయటపడింది. నకిలీ మద్యం తయారీలో టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిపై అనేక అనుమానాలు ఉన్నాయి. అందుకే ఆయనపై వేటు పడింది. అయితే ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయనకు టికెట్ ఎలా వచ్చింది? కూటమి ప్రభంజనంలో సైతం ద్వారకానాథ్ రెడ్డి ఎలా గెలిచారు? ఇలాంటి అనుమానాలు పెద్దగా ఇప్పుడు బలపడుతున్నాయి. తప్పకుండా తమ కుటుంబం గెలిచేందుకు రాయలసీమలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పారన్న అనుమానం జగన్లో ప్రారంభమైంది. ముఖ్యంగా తన కోసం అనంతపురం జిల్లాను టీడీపీకి తాకట్టు పెట్టారని, అందుకే ఇప్పుడు అరెస్టు కాకుండా పెద్దిరెడ్డి తప్పించుకు తిరుగుతున్నారన్న అనుమానాలు జగన్లో పెరుగుతున్నాయి.